సైంటిస్ట్ సింగం ఏదో ఒకటి కనిపెట్టి తను కూడా ఒక గొప్ప సైంటిస్ట్ నని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆలోచిస్తూ ఏం కనిపెడదాం అబ్బా, లైట్ కనిపెడదాం అంటే అది ఎడిసన్ కనిపెట్టేశాడు. పోనీ ఫోన్ కనిపెడదామా అంటే అది ఆల్రెడీ గ్రహం బెల్ కనిపెట్టేశాడు. ఈ ఎలుకొకటి ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేసినా విసిగిస్తుంది. అప్పట్లో ఐన్స్టీన్ కి, ఇప్పుడు నాకు ఈ ఎలుకతో డిస్టర్బెన్స్ తప్పటం లేదు. చెప్తా ఉండు నీ సంగతి. ఐడియా ఏదో ఎందుకు, ఈ ఎలుకకే తెలివితేటలు నేర్పితే పోలా. అరే సింగం, నీకు తెలిసిందే అంతంత మాత్రం. నన్ను వదలరా బాబు, ఇంకోసారి నీ ల్యాబ్కి రాను. ఎలుకను చిన్న బోన్లో పెట్టిన సైంటిస్ట్ ఆ బోనుకి ఒక గంటను తగిలించాడు. కొంత సమయం గడిచేసరికి ఆ ఎలుకకి ఆకలి వేసి ఆ బోనులో అటూ ఇటూ గెంతటం మొదలు పెట్టింది. అమ్మో ఆకలే ఆకలే. అరే సైంటిస్ట్ సింగం, తినటానికి ఏదైనా పెట్టరా, ఆకలితో చచ్చేలా ఉన్నా. అమ్మో దేవుడా, ఈ బోన్లో ఆకలితో చచ్చిపోయేలా మాత్రం చేయకు. కొంతసేపటికి అనుకోకుండా ఆ ఎలుక బోన్లో ఉన్న గంటకు తగిలింది. ఆ గంట సౌండ్ మోగేసరికి సైంటిస్ట్ సింగం వచ్చి ఎలుకకి తినటానికి ఆహారం పెట్టాడు. ఏంటి, ఆకలి వేసిందా చిట్టెలుక? ఇదిగో తిను బాగా. ఈ పద్ధతి ఏదో బాగుంది. వీడికి ఇలానే గంట కొడితే ఫుడ్ పెట్టాలి అని అలవాటు చేయాలి. ఆనాటి నుండి ఆకలి వేసిన ప్రతిసారి ఎలుక గంటను కొట్టింది. సైంటిస్ట్ సింగం ఆహారం తెచ్చి ఎలుకకు పెట్టేవాడు. కొద్ది రోజులు గడిచేసరికి సింగం మరికొన్ని ఎలుకలను తెచ్చి బోన్లో పెట్టాడు. ఆగండి ఫ్రెండ్స్, ఆగండి. మీరు ఏం టెన్షన్ పడకండి. మీకు ఆకలి వేస్తే నాకు చెప్పండి, ఫుడ్ నేను తెప్పిస్తా. సైంటిస్ట్ సింగం తన ల్యాబ్కు వచ్చిన వారికి ఏ విధంగా ఆహారం కోసం ఎలుకకి గంట కొట్టడం నేర్పాడో వివరిస్తూ ఉండగా అది చూసిన ఎలుక మిగతా ఎలుకలతో, చూసారా ఫ్రెండ్స్, బెల్ కొడితే ఫుడ్ తీసుకురావాలి అని నేను వాడికి నేర్పా. కానీ ఆ సైంటిస్ట్ సింగం అది వాడి ఘనతలా ఎలా సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడో చూడండి. అందుకే ఈ మనుషులకి ఏది నేర్పకూడదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.